ఈ విధంగా బరి తెగించి నువ్వు ఇంకా నీతి సూత్రాలు చెప్తున్నావు. దీన్ని ఏమనాలి? ఎక్కడ కట్టడి చేస్తారు? జీవీ రెడ్డి గారు మమ్మల్ని బతకమంటారా సాగమంటారా ఆంధ్రప్రదేశ్లో? పోనీ ఎంతమందిని చంపుతారు? నేను అడుగుతున్న బాధ్యతాయుతంగా, మీరు అన్నిదా భావించమాకండి. మీ ఎర్ర పుస్తకంలో మా పేర్లు వాళ్ళ పేర్లు ఉండయా లేవా? అసలు ఎర్ర పుస్తకం ఉందా లేదా? మీకు ఎర్ర పుస్తకం లేకపోతే ఆయుధాలు ఇవ్వండి. మాకు ఆయుధాలు ఇవ్వండి. దళితులకి మా బతుకుని బతుకుతాం. ఒక ఎండిఓని పట్టుకొని నువ్వు కూర్చోబెట్టేసి మీరు దాడి చేసి ఇలాంటి పరాభవం చేస్తే డాక్టర్ సుధాకర్ సంఘటనకు నువ్వు ఈ సంఘటనకి తేడా ఏంటి? ఏమైంది లోకేష్లో పౌరుషం? చంద్రబాబు నాయుడు గారి యొక్క పౌరుషం ఏమైంది? మీలాంటి యూత్కు పౌరుషం ఏమైంది? మీరు మాట్లాడిన వాళ్ళే కదా. పోలు చంపేస్తారా? ఈ 5 ఏళ్ళు కూడా చదవమంటారా? ఇదే బాలకోటని కూడా 14 సార్లు అవసరం చేశారు కదా. అమరావతి మహిళల కాళ్ళకు బొబ్బలెక్కినాయి కదా, చీరలు లాగారు కదా, లంగాలు దించారు కదా. ఎంతమంది చంపేస్తారు? పెట్రోల్ పొట్లాలు వేశారు కదా. నూకానం మంగళవాడి నూకానం మీద టాటర్లు ఎక్కించారు. అరసవల్లి పాదయాత్రలో శేషాలు వేశారు. కొడాలి నాని మాట్లాడుతూనే ఉన్నాడు, వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఆఫ్టర్ ఆర్జీవీని జీవిరెడ్డి కూడా తీసుకురాలేకపోయాడు. తేగలరా? ఏం చెప్పమంటారు? పోనీ ఏడవమంటారా? ఇప్పుడు మేము కోరుకున్న ప్రభుత్వం, మేము కష్టిస్తే వచ్చిన ప్రభుత్వం 124 సీట్లు అమోఘమైన విజయం సార్, అమోఘమైన విజయం. 11 సీట్లు బెదిరిస్తున్నాడు మిమ్మల్ని, 11 సీట్లు బెదిరిస్తున్నాడు సార్. ఈ రోజున ప్రజలు ఆలోచిస్తున్నారు. అంతా పరిపాలన అంటే అభివృద్ధే కాదు కదా సార్. పరిపాలన అంటే నిధులు తీసుకురావడం, పరిశ్రమలు పెట్టడమే కదా, కాదు కదా, బతకాలి కదా, భద్రత కదా. నేను మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, మొన్న కూటమి ప్రభుత్వానికి వచ్చిన విజయంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రత అంశమే ప్రధానమైన అంశం. ఈ మారణ హోమం, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు. ఈ రోజున మురళి గారు నాకు తెలుసు, నేను రాయలసీమలో తిరిగినోన్ని. మీకు మాట చెప్పానండి, రాయలసీమలో ఒక ఆడబిడ్డని కనుక అత్యాచారం చేస్తే వాడు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు కనుక ఫిర్యాదుని వెనక్కి తీసుకోబోతే రెండో పిల్లల మీద అత్యాచారం చేస్తామని చెప్తారండి రెడ్లు. సలాం కుటుంబం అదే కదండి చచ్చిపోయింది, అదే పరిస్థితి. అబ్దుల్ సలాం కుటుంబం అదే ఒక భూస్వామి క్రౌర్యంతో ఈ రోజున అలా ఉంటే పెడరెక్కలు విరిచికట్టడు సార్. నేను అనకూడదు కానీ అవసరం వస్తే అవుట్ ఆఫ్ లా వెళ్ళి ఒక్క